అంగన్వాడీ పట్ల ఉన్న సానుభూతితో వారు చేస్తున్న కృషికి వాళ్ళకి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము మీ ప్రభుత్వం ఇటు పరిస్థితులను కూడా అంగన్వాడీ న్యాయం చేయదనే రీతిలో మేము వచ్చి ఈ సభ నుంచి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. మొన్న ముందల తలుపు నుంచి వాకౌట్ చేశారు, ఇప్పుడు వెనకాల తలుపు నుంచి వాకౌట్ చేస్తారు. అధ్యక్ష వాకౌట్ చేయాల్సిన అవసరం లేదు, వినేదానికి సభ్యులకి ఓపిక ఉండాలి అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం అధ్యక్ష, మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే ఈరోజు మా విద్యాశాఖలో కానివ్వండి, ఇతర శాఖలో కానివ్వండి, ప్రతి వారం ఒక పూట కంపల్సరీ కమిషనర్ గారు సంఘాలందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, కలిసికట్టుగా మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది, చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ధర్నా చేయాల్సిన అవసరం అస్సలు లేదు, కూర్చుందాం. ఎన్డీఏ కూడా చర్చించేదానికి సిద్ధంగా ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం, వాళ్ళతో చర్చించే మేము పని చేస్తాము. వాళ్ళు తప్పనిసరిగా పిలుస్తాం, మాట్లాడతాం. ఆల్రెడీ గౌరవ వేతనాలు పెంచే దాంట్లో గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా అది పరిశీలనలో ఉందని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా తీసుకుంటారని మా అంగన్వాడీ వర్కర్స్ కి తెలియజేస్తున్నా, మా ఆశా వర్కర్స్ కి నేను భరోసా ఇస్తున్నా, మా విఏఓస్ కూడా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నా.